సిద్దిపేటలో ఉపాధ్యాయురాలు వజ్రమ్మ పదవీ విరమణ సత్కార కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహించారు. 99 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్న ముఖ్యమంత్రి మాట ఏదైతే ఉందో అది నీటముట్ట అయ్యిందని విమర్శించారు. ట్రీట్మెంట్ లో మీ హాస్పిటల్ అగ్రిమెంట్ చేసుకున్నారా అని అడిగినాం. అడిగితే మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరు అడిగినోడు లేడు, నేను చేసుకున్నది లేదు అన్నాడు. ఇక్కడనేమో పైసలు కట్ అయిపోయినాయి. ఇది 3 రోజుల కింద మాట. ఆ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ బాడీ అది యాజమాన్యం. గతంలో నాకు ఏదో హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా కలిసేవాళ్ళు. ఏదో పెళ్లిలో కలిస్తే భోజనం చేస్తా ఉంటే అడిగిన, ఏంటి మీ హాస్పిటల్ అగ్రిమెంట్ అయినాయా, క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ ఎప్పటి స్టార్ట్ చేస్తున్నారు అని. లేదన్నా మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరు పిలిచి అడిగింది లేదు, మేము ఇంకా ఎంపానల్ కూడా కాలేదు, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది ఎక్కడుంది అన్నారు. అంటే హాస్పిటల్లో ఎంపానల్మెంటే కాదు, ఇక్కడ మాత్రం కట్ అయిపోయింది. మొదటి నెల కట్ అయింది, ఇవాళ రేపు 2వ నెల కట్ అయిపోయింది. కట్ అవుతుంది కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ కాదు. అది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు మేము 1%గానే పెట్టినాం, కానీ దాన్ని 1.5% పెంచినారు. ఆగమాగం డబ్బులు కట్ చేసినారు, కానీ ఇప్పటికీ అది స్టార్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇక దేశంలోనే రికార్డు 6 డిఏలు 7 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. డిఏలు చూస్తే అట్లా, పిఆర్సీ మాట ఎత్తుడే లేదు, ఇక అడిగేటోళ్ళు లేరు, అడిగనిచ్చే పరిస్థితి లేదు, అంతకంటే లేదు. మాట్లాడితే ఏసీబీ, విజిలెన్స్, దబాయింపులు, ఈ రకమైన పరిస్థితి ఎత్తారు. ఎవరైనా పాపం సంఘ ప్రతినిధులు మాట్లాడదామంటే తెల్లారి వరకు ఏసీబీ వస్తుందో, దబాయింపులు వస్తాయో, బెదిరింపులు వస్తాయో అనే ఒక, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బెదిరింపులే. ప్రతిపక్షం మాట్లాడినా అంతే, సంఘ నేతలు మాట్లాడినా అంతే, సమాజంలో ఎవరు మాట్లాడిన ఒక దేశపతి శ్రీరన్న కూడా ఇలా బెదిరింపు వచ్చేసింది. అంటే ఏం మాట్లాడింది శ్రీరన్న? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడింది, నిజాయితీగా మాట్లాడింది. అంటే అది కూడా మాట్లాడకూడదు కదా. ఈ రోజు అట్లాంటి పరిస్థితి.